రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించిన బ్రేక్ న్యూస్ ఇది. రాయకల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. 4 వార్డుల ఫలితాలు వెల్లడైపోయాయి. ఈ 4 వార్డుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీకు చెప్తున్నాను. 2 వార్డుల్లో బీఆర్ఎస్ విజయాన్ని సాధించింది. రాయకల్లో ఒక వార్డులో కాంగ్రెస్, ఇంకో వార్డులో బీజేపీ విజయాన్ని సాధించాయి. రాయకల్లో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డుల్లో 4 ఫలితాలు వెలువడ్డాయి. 2 బీఆర్ఎస్ ఖాతాలో ఉంటే, ఒకటి కాంగ్రెస్, ఇంకొకటి బీజేపీ ఖాతాలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ 2 వార్డులు బీఆర్ఎస్ ఖాతాలో చేరడంతో బీఆర్ఎస్ శిబిరంలో అక్కడ ఆనందం వెలువడుతూ ఉంది. మిగిలిన వార్డుల్లో ఫలితాలు వెలువడేసరికి ఏ విధంగా ఉంటాయో చూడాలి. ప్రస్తుతం మొత్తం 12 వార్డులు అక్కడ ఉన్నాయి. 4 వార్డులో ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా 8 వార్డుల్లో ఫలితాలు రావాల్సి ఉంది. 8 వార్డుల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం 2-1-1, 2 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్, 1 బీజేపీ తన ఖాతాలో వేసుకునే పరిస్థితి ఉంది. కార్పొరేషన్ డివిజన్లో మరో ఫలితం వెలువడింది. కార్పొరేషన్లో ప్రస్తుతం 2 ఏకగ్రీవం కావడంతో మున్సిపల్ వార్డుల నెంబర్ మారిపోయింది. మొత్తం మున్సిపల్ వార్డులు 2582. ఈ ఫలితాలు వెలువడినవి 55. ప్రస్తుతం 55 మున్సిపల్ వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 414 కార్పొరేషన్ డివిజన్లో ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో 2 ఉన్నాయి. అలాగే మున్సిపల్ వార్డుల వివరాలు కూడా చూస్తే 2582 వాటిలో 55 ఫలితాలు వెలువడ్డాయి. 30 కాంగ్రెస్ ఖాతాలో ఉంటే బీఆర్ఎస్ ఖాతాలో 18, బీజేపీ ఖాతాలో 5 ఉన్నాయి. ఇతరులు 2 చోట్ల విజయాన్ని సాధించారు. 2582 మున్సిపల్ వార్డులు, 414 కార్పొరేషన్ డివిజన్లలో కౌంటింగ్ కొనసాగుతుంది. కార్పొరేషన్ డివిజన్లలో ప్రస్తుతం 2 కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. రాయకల్ మున్సిపాలిటీలో 12 వార్డుల్లో 4 ఫలితాలు వెలువడితే 2 బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంది. 1 కాంగ్రెస్, ఇంకొకటి బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఒకసారి రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడి తెలుసుకుందాం. శ్రీనివాస్, 2 బీఆర్ఎస్ ఖాతాలో 2, 1 కాంగ్రెస్, ఇంకొకటి బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఎన్ని ఓట్ల మెజార్టీతో ఆయా అభ్యర్థులు గెలిచారు? ఈ గెలుపుతో ఆయా పార్టీల శిబిరాల్లో ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? రోహిత్, ఇటు ఏదైతే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి రాయకల్ చిన్న మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలు తొందరగా వెలువడేటువంటి నేపథ్యం లోపల ఇటు రాయకల్ లోపల 4 వార్డుల యొక్క ఫలితాలు రావడం కూడా జరిగింది. ఇక్కడ ఏదైతే రాయకల్ లోపల మొత్తం 12 వార్డులు ఉంటే ఇప్పటికి 4 వార్డులు రావడం జరిగింది. ఇక్కడ 2 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్, 1 బీజేపీ మొత్తం 4 వార్డుల లోపల గెలుచుకోవడం జరిగింది. అయితే రాయకల్ 10వ వార్డు లోపల కాంగ్రెస్ అభ్యర్థి మత్స్యగంగా లక్ష్మి విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రాయకల్ లోపల కాంగ్రెస్ హవా కొనసాగుతున్నదని చెప్పి మొదటి నుంచి కూడా అనుకున్నా గానీ మరి తొలి ఫలితము మాత్రము ఇటు బీఆర్ఎస్ కు అనుకూలంగా రావడం జరిగింది. 2 స్థానాల లోపల బీఆర్ఎస్ గెలవగా 1 కాంగ్రెస్, 1 బీజేపీ గెలుచుకున్నాయి. అదేవిధంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మపూర్ లోపల మాత్రము స్పష్టంగా కాంగ్రెస్ హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ధర్మపూర్ లోపల దాదాపుగా 4 స్థానాల లోపల కూడా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో అక్కడ ఇటు కాంగ్రెస్ హవా స్పష్టంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చొప్పదండి లోపల కూడా మున్సిపాలిటీ లోపల పోస్టల్ బ్యాలెట్ ఎక్కువ మొత్తం లోపల కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా రావడం జరిగింది. ఇక్కడ కూడా చొప్పదండి ఏదైతే మున్సిపాలిటీ సంబంధించినటువంటి దాని లోపల కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. అంటే ఇక్కడ రాయకల్ మున్సిపాలిటీ లోపల ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ హవా కొనసాగుతుందని మొదటి నుంచి కూడా అనుకున్నా గానీ ఇప్పుడు 4 ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యం లోపల 2 బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులే విజయం సాధించడంతో మరి ఇక్కడ మున్సిపాలిటీ లోపల ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పిస్తారు అనేటువంటిదైతే ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ప్రచారం జరిగినప్పుడు, ప్రచార పర్వంలో ఉన్నప్పుడు ఎటువంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి? ప్రచార పర్వంలో ఎటువంటి దృశ్యాలు కనిపించాయి?
ఈ రాయకల్ మున్సిపాలిటీ ఇది మొత్తం కూడా జగిత్యాల నియోజకవర్గం లోపల ఉంటుంది. జగిత్యాల నియోజకవర్గం లోపల ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ ఇటు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నానని చెప్పి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని చెప్పడం, అదే విధంగా అక్కడ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తో పార్టీ లోపల ఉన్నటువంటి నాయకుడు. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల విషయం లోపల పట్టుపట్టడంతో వారికి అనుకూలంగా వచ్చినటువంటి వారికి వ్యతిరేకంగా ఇక్కడ సంజయ్ కుమార్ కు అనుకూలంగా వస్తే అక్కడ ఏదైతే జీవన్ రెడ్డి వర్గీయులు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, జీవన్ రెడ్డికి అనుకూలంగా టికెట్ వస్తే అక్కడ సంజయ్ కుమార్ వారు బరిలో నిలబడడం, వ్యతిరేకంగా పనిచేయడంతో ఇక్కడ రాయకల్